హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక 2 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ నాయకత్వం పూర్తిగా కనుమరుగైందని చెప్పేసి కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. అవేంటంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి వైఎస్ఆర్సీపీ నుండి, అదేవిధంగా పర్చూరు వైఎస్ఆర్సీపీ. ఈ 2 చోట్ల కూడా గతంలో వైఎస్ఆర్సీపీ నాయకత్వం కొంచెం వీక్గా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కార్యకర్తలు బాగా ఇబ్బందులు పాలవుతున్నట్టుగా రకరకాలుగా సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ టీడీపీ గతంలో కూడా అంటే వైఎస్ఆర్సీపీ 151 స్థానాలు సాధించిన సమయంలో కూడా అద్దంకి పర్చూరు టీడీపీ సాధించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇలాంటి సమయాల్లో మరి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి అండ అనేది లేకుండా పోయినట్టుగా కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల టీడీపీ అరాచక శక్తులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాడిని ఇబ్బంది పెట్టే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. సో దీనికి నాయకత్వం నిలబడి అక్కడ వారి తరపున నిలబడి వారికి అండగా ఉండేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. సో దీనివల్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ మారే ఆలోచనలో కానీ లేదా వారి చేత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. బలంగా కేసులు పెట్టిన పరిస్థితులు కూడా ఈ 2 నియోజకవర్గాలు కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే చాలా బాధ గురి అవుతూ ఉన్నారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం దాకా కూడా వెళ్ళినట్టు సమాచారం ఉంది. కానీ స్థానిక నాయకత్వం మాత్రం ఎక్కడా కూడా పబ్లిక్లోకి వచ్చి అంటే ఆ పార్టీ కార్యకర్తల దగ్గరకు వచ్చి కనిపించినట్టు దాఖలాలు అయితే లేవు. వారి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఇన్ఛార్జీలు కావచ్చు, లేకపోతే పార్టీ ఒక పెద్ద నాయకత్వాన్ని మార్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. మరి ఎప్పుడు మారుస్తారు, ఈ కొత్త వారిని ఎవరు తీసుకొస్తారని మాత్రం ఇంకా ఇక్కడ క్లారిటీ అయితే రాలేదు. సో మొత్తం మీద మాత్రం ఈ 2 నియోజకవర్గాల్లో అద్దంకి పర్చూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని టీడీపీ శ్రేణులు బాగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని ఆదుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద గట్టిగా చర్య తీసుకోవాలి. ఒకసారి జిల్లాను కూడా పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన చేసుకుని కొత్త వ్యక్తుల్ని నియమించాలా లేదా ఉన్నటువంటి వారిని బలంగా పనిచేసే విధంగా చేయాలనేది మాత్రం ఈ ప్రాంతంలో ప్రజలు అయితే కోరుకుంటున్నారు. అది ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు.